ఈత కులాల ఐక్యత, ఈత కులాల ఐక్యత, ఈత కులాల ఐక్యత. జోహార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు, జోహార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఫోటో కూడా తీసుకో. బాగుంది. నిన్న ఆదివారం రోజున ఎంపీ గారి సారథ్యంలో ఒక రౌండ్ టేబుల్, మాజీ ఎంపీ సారథ్యంలో ఒక సెట్టుబల్లి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఆ సమావేశానికి మౌన కారణం 40వ వార్డులో జరిగిన ఒక గొడవ నిమిత్తం ఆ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. అందులో వచ్చిన వ్యక్తులు వారికి పూర్తిగా సారాంశాలు తెలియపరచకుండా మా గౌరవ శాసనసభ్యులు మేము ఒక ప్రెస్ మీట్లో, వాసు గారు పెట్టిన ప్రెస్ మీట్లో అక్కడ జరిగిన విషయాలు తెలియపరచమని అక్కడ ఆ వార్డులో ఉన్న ఒక అబ్బాయిని ప్రెస్కి తెలియపరచమని చెబితే అతను అక్కడ ఉన్న వాస్తవాలు తెలియపరిచారు. వాస్తవాలు తెలియపరుస్తూ దానికి ముందు జరిగిన ఒక గొడవని వైసీపీ వాళ్ళు ఈ గొడవలో ఒక వ్యక్తిని గాయపరిచారు. దాన్ని వక్రీకరించి ఆ కేసులో ఒక పార్టీలో ఒక వ్యక్తి తిరుగుతున్నాడంటే అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, అన్ని కులాలు స్నేహితులు ఉంటారు. కేసులో లేని వ్యక్తులను కూడా తీసుకెళ్లి కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టారు. ఆ పర్పస్లో ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయనే దాని మీద 4 వార్డుల నుంచి పెద్దలందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో వాసు గారు మాట్లాడిన తర్వాత వెంకటేష్ అనే అబ్బాయి 2 విషయాలు చెప్తూ, మీరు ఈ విధంగా గొడవలు పెట్టుకుంటే మీరు ఏ వార్డులో తిరగలరు అని ఒక బాణీలో వెళ్ళాడు అతను. దాన్ని ప్రెస్ ముందు మన్నించమన్న తర్వాత వాసు గారు కొంచెం ఆవేశం తగ్గించుకోవాలని ఆ అబ్బాయికి చెప్పారు. రెండోది ఏంటంటే ఆ క్లిప్పింగ్ పట్టుకొని గౌరవ చట్టబల్లి పెద్దలందరికీ ఆ క్లిప్పింగ్ కూడా పెట్టి ఈ కుర్రాడు ఎలా రమ్మన్నాక రామకృష్ణ అన్న అతను వాటికి వెళ్ళాడని ఒక తప్పుడు విషయం పెడుతున్నారు. కానీ జరిగిన నిజాలు వేరు, ఇందులో వాస్తవాలు వేరు. రామకృష్ణ అనే వ్యక్తిని ఆ ముందు జరిగిన కొల్లి నాని అనే కుర్రాన్ని గాయపరిచిన గొడవలో, అక్కడి నుంచి స్టార్ట్ అయిన గొడవల్లో మీరు ప్రేరేపించి రామకృష్ణ అక్కడ పంపితేనే ఆయన వార్డులోకి వెళ్ళాడని వాళ్ళ సహచరులు చాలామంది చెప్తున్నారు. అలాగే అతని మీద తప్పుడు కేసు పెట్టారని, ఎమ్మెల్యే బలవంతంగా పెట్టారని పసలేని ఆరోపణ చేస్తున్నారు. ఈ కుర్రాళ్ళు 40 వార్డులోకి వెళ్ళి అక్కడ ఆవేశపూరితంగా మాట్లాడినప్పుడు అక్కడున్న స్థానిక పెద్దలు 100కి ఫోన్ చేస్తే అక్కడికి పోలీసులు వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే ముందు వచ్చిన పోలీసులు వీళ్ళంతా రాజకీయంగా ఇక్కడ వేరే రూరల్ నుంచి ఇక్కడ గొడవ పట్టడానికి వచ్చారనే ఒక తాపత్రయంతో అనేదో సెట్లో చెప్పగానే అక్కడ ఎక్కువ శాతం ఎస్పీ గారి దృష్టి నుంచి ఎక్కువ శాతం పోలీసు వెళ్ళడం జరిగింది. మరి ఆ కుర్రల్ని తీసుకెళ్లారు, కేసులు పెట్టారు. దీనికి కులాలకి సంబంధం ఏంటంటే అసలు రాజకీయంలో జరిగిన గొడవలన్నీ తీసుకొచ్చి కులాల్లో పొలవడం ఇదేమాత్రం మంచి రాజకీయాలకు మంచిది కాదు. అలాగే ఈ చెట్టుబల్లి కుర్రోని మీద తెలుగుదేశం పార్టీ వారు పీడీ యాక్ట్ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కట్టించారు అనే ఆరోపణ చాలా దారుణం. ఎందుకంటే ఆ రోజు మీకు ఈ గొడవ గుర్తొచ్చి చెట్టుబల్లికి గొడవలు జరుగుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టే ముందు ఇదే రామకృష్ణ ఇంటికి మీ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒక ఎమ్మెల్యే తమ్ముడు రామకృష్ణ నువ్వు తమ్ముంటే కిందకి దగ్గర నిన్ను ముక్కల కింద నరికేస్తానంటే మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఆ రోజు ఎందుకు పెట్టలేదు ఈ రౌండ్ టేబుల్ సమావేశం? అంటే రామకృష్ణ వరకు వస్తే టీడీపీ వాళ్ళు మీ మీద అన్యాయంగా కేసులు పెడతారు. అదే మీ వైసీపీ వ్యక్తి నరుకుతానంటే దాని మీద కంప్లైంట్ ఉండదు, పోలీస్ కేసు ఉండదు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఉండవు. పెద్దలు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏం పెట్టినా మంచిగా పెడతారు. కానీ ఇందులో మంచిని పక్కకు పెట్టి లేని విషయం
తెలియపరిచారని మా భావన. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రులు యువ నాయకులు లోకేష్ గారు, మోడీ గారి సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ సంక్షేమంలోనూ అన్నింటిలో కూడా ముందుకు తీసుకెళ్తారు. ఏ రకమైన 2 సంవత్సరాల నుంచి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అన్ని కులాలని సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంటే రాజకీయంగా ఏం చేయలేక ఇవాళ కులాల్లో చిచ్చు పెట్టే పరిస్థితుల్ని తీసుకొచ్చారంటే ఆ సంస్కృతికి లేదు, ఎవరు నమ్మరు కూడా. ఎందుకంటే ప్రజలందరూ కూడా అందరూ గమనిస్తున్నారు ఎవరేంటనేది. గత 5 సంవత్సరాలు మీరు చేసిన అనేకమైన కార్యక్రమాలు ప్రజల్లో నచ్చక మీకు 11 సీట్లకి పరిమితం చేసినా కూడా మీకు బుద్ధి రావట్లేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. కాపులకి సంబంధించి మొన్న మీరు ఆయన దగ్గరికి వెళ్ళి కుర్రాడు పరామర్శించడానికి వెళ్ళారు మీరు. అదే కుర్రాడు 22 కేసులతో అతను ఉన్నాడు. 22 కేసులు అంటే మీరు లెక్క ఉండదు. ఎందుకంటే మీ వైసీపీ పార్టీకి 100 కేసులు ఉన్న లెక్క ఉండదు. ఎందుకంటే అందరూ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అందరూ కేసులు పెట్టించుకున్న వాళ్ళే. దాని గురించే నాడు ఇక్కడ సెట్టుబలిజ జాతి పెద్ద అయినటువంటి సెట్టుబలిజ సంఘాన్ని అభివృద్ధి చేసినటువంటి మహానాయకుడైనటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారి దగ్గర పెట్టడానికి కారణం ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా గీత కులానికి చెందినటువంటి వారిని బలి చేయడం అనేది మరి నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దాని గురించే ఆ మహానాయకుడికి మరి ఈరోజు పాలాభిషేకం చేసి ఇక్కడ మీకు అందరికీ కూడా మీడియా వారిని పిలిచి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే చాలా దురదృష్టకరం. ఒక రౌడీ షీటర్ని వెనకేసుకుని వచ్చి రౌడీ షీటర్ కోసం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం అనేది రాజమహేంద్రవరం చరిత్రలోనే మొట్టమొదటిసారి. నిజంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీరు. ఎందుకంటే పెద్దల్ని తప్పుదారి పట్టించి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మీరు అదే ఒక మంచి కార్యక్రమానికి తీసుకుని చాలామంది జాతి ఔన్నత్యానికి, జాతి అభివృద్ధి కోసం, లేదా జాతిలో ఎంతోమంది చదువుకోలేనటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం చేయండి. లేదా మీ వెనకాల తిరిగినటువంటి కడల వెంకటేశ్వరరావు లాంటి ఎంతోమంది నాయకులు మిమ్మల్ని నమ్ముకుని నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఈ రోజున వీధులు పడినటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళ కోసం మీరు రౌండ్ టేబుల్ పెట్టించండి. రాంబాబు గారు, పేరు నాని గారు, మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. ఏదైతే మొన్న అమరావతిలో రైతులు మిమ్మల్ని తిరస్కరించారో దానికి కారణం ఏంటో మీ పార్టీ వాళ్ళకి ప్రజలందరికీ తెలుసు. ఆ రైతు కుటుంబాలని ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇంట్లోంచి చుట్టూ పట్టుకొని తీసుకొచ్చి చాలా హింస పెట్టిన గతంలో కార్యక్రమాలు మీరు చేశారు. ఇవన్నిట్లో దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని వాళ్ళు ఎలా అలవ్ చేస్తారో, ఎలా రాణిస్తారనుకున్నారు. అందులో భాగంగా నేను వాళ్ళు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. అక్కడ అనేక కులాల వారు ఉండొచ్చు. ఆ కులాల్లోనూ కాపు కులస్తులు అందరి మీద కేసులు పెట్టమన్నారు. నిజంగా అందులో 10 మంది కాపు కులస్తులు ఉంటే వాళ్ళని వదిలేయమంటారా? లేకపోతే మీ ఇంట్లో ఏదన్నా దొంగతనమో లేకపోతే ఇంకోటో మీ ఇళ్లలో కాపు కులస్తుడు చేస్తే ఆడిని వదిలేయమంటారా? ఇవాళ అనంతబాబు ఉన్నాడు, అనంతబాబు కాపు. అనంతబాబు ఎస్సీ కులస్తుడిని ఇంటి దగ్గరికి చంపి పార్కింగ్ చేశాడు. ఆ రోజున మీరు పాపుని వెనకేసుకొచ్చి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇవాళ మా గవర్నమెంట్ వచ్చి నిజాయితీగా ఎవరు తప్పు చేసినా పార్టీ ప్రమేయం లేకుండా కూటమిలో కానీ ఇతర పార్టీలో కానీ ఎవరైనా కూడా దౌర్జన్యాలు కానీ రౌడీయాలు కానీ చేస్తే సహించకుండా పూర్తిగా ఎవరినైనా కూడా లోపలేయమని నిర్దర్శనంగా మేము పార్టీ నడుపుతున్నాం. కూటమి ప్రభుత్వం ప్రజలకి అన్ని కులాలు అన్ని వర్ణాలని సమన్వయం చేసుకుంటూ ఇవాళ ముందుకు తీసుకెళ్తుంది. ఇక రాజమండ్రి పరిస్థితికి వచ్చేలా ఉంటే మా నాయకుడు అన్ని వర్ణాలని అన్ని కులాలని ఇవాళ మన ఆదిరెడ్డి మన అభివృద్ధి మన వార్డు మన ఆదిరెడ్డి అనే కార్యక్రమంలో అన్ని కులాలని కూడా సమన్వయం చేసుకుంటూ తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే రాజమండ్రి అభివృద్ధికి పాటుపడుతున్న మా ఎమ్మెల్యేకి ఈ రీల్స్ రాజు ఉన్నాడు. ఈ రీల్స్ రాజు ఇవాళ అంటే ఇప్పటివరకు మా గీత కులస్తులు కార్మికులు అందరూ చెప్పారు. ఇవాళ అడుగుతున్నాను, మీరు రౌడీజానికి కొమ్ము కాస్తారా? ఇదే పీతారామకృష్ణ మా వెజిటబుల్ మార్కెట్లో ఒక షాపు ఇదే ఎంపీ గారు అనాథరేజీగా షాప్ కట్టించి అతన్ని అనాథరేజీగా షాప్ కట్టింటే ఇబ్బంది పడతారని చెప్పి జాతీయ జెండా రాత్రి తీశారు. మా తెలుగుదేశం జెండా తీయడం వేరు. జాతీయ జెండా తెలుగుదేశం జెండా ఉండేది అక్కడ. రెండు రాత్రి తీసి ఇవాళ ఆయన అప్పుడు ఎంపీగా ఉండి జాతీయ జెండా తీసినా కూడా లెక్క చేయకుండా అతని మనిషి పీతారామకృష్ణకి ఆ రోజు షాపు అనాథరేజీగా చేయడం జరిగింది. నేను ఉంటుండగా దాన్ని పడగొట్టించాను. ఏదో అనారోగ్యం కారణంగా 2 నెలలు ఉంటే మా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే ఎవడొస్తే ఆయన పొడి చేస్తానని చెప్పి మా మార్కెట్లో బెదిరించిన వ్యక్తి ఇటువంటి వ్యక్తి 14-15 కేసులున్న వ్యక్తిని ఇవాళ
చట్టం దాని పని దాన్ని చేసుకెళ్తుంది.